నాయకత్వ లక్షణాలు తెచ్చుకోవాలని తపన పడిన వాళ్ళని సార్. ఓకే. ఇది ఒక ఇన్సిడెంట్ చూడండి, పెదనందిపాడులో జరిగిన ఇన్సిడెంట్ సార్. చంద్రబాబు గారు 52 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చి కంటి శుక్లం ఏదో తీయించుకుని హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా వరద బాధితుల కోసం పరుచూరు మీదుగా పెదనందిపాడు ద్వారా గుంటూరు వస్తున్న పరిస్థితుల్లో పెదనందిపాడు 7ంటికి వస్తారు, 8ంటికి వస్తారు అని అక్కడ ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. వరద బాధితులు లేకపోతే పంట నష్టం కంటే బాబు గారిని చూసి చాలా రోజులైంది. 52 రోజులు జైల్లో ఉన్నారు, ఎలా ఉన్నారు, తర్వాత బయటకు వచ్చి ఓపిక్ గా ఉన్నారా, ఎలా ఉన్నారని తపన పడి ఆయన చూడడానికి తండోపతండాలుగా కదిలి వచ్చారండి. అప్పుడు నేను కూడా ఆన్ స్పాట్ లో ఉన్నాను. అప్పుడు ఒక స్టేజ్ మీద నుంచి అంటే ఒక వెహికల్ లో వెళ్తూ ఉండగా ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక ఏరియాలో 1 ఎకరం భూమి 2 ఎకరాల భూము ఆ రైతులు పంట పీకేస్తున్నారు. అంటే నీళ్ళలో తడిచిపోయిన పంటని పీకేస్తుంటే బాబు గారు అటుగా పోతే ఆ పాపు వెహికల్ ఆపు, అదేంటది, అది ఫోటోలు తీస్తే మీకు ప్రభుత్వం నుంచి పంట నష్టం వస్తుంది కదమ్మా అంటే, ప్రభుత్వం వచ్చే పంట నష్టం వరకు మేము ఎదురు చూడలేమండి, భూమిని నమ్ముకున్న వాళ్ళం ప్రభుత్వాన్ని నమ్ముకోమంటూ ఆ పంట పీకేసి నీళ్లు ఉన్నాయి కదా చక్కగా ఇంకొక పంట వేసేసుకుంటామండి అంటున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారికి వారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నచ్చిందండి. నచ్చి వెంటనే ఏలూరు సాంబశివరావు గారు పక్కనే ఉన్నారు, ఆన్ స్పాట్ లో నేను ఉన్నానండి. సాంబశివరావు, వీళ్ళకి పంట నష్టం ప్రభుత్వం ఇచ్చేది కాదు, మన తరపు నుంచి ఒక 2 లక్షలు ప్రకటించు అంటే, సార్ వాళ్ళు వైసీపీ వాళ్ళు, సరే ఏమయ్యా నువ్వు పార్టీలో చూసేది ఇక్కడ భలేవాడే, చూడు వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడు, దమ్ముగా మేము ప్రభుత్వం కోసం ఎదురు చూడడం భూమిని నమ్ముకున్నాడం అన్నారు అన్నటువంటి పరిస్థితి సార్. 8ంటికి రావాల్సిన పరిస్థితిలో మీటింగ్ ఉంటే 10:30కి అంటే 10:30కి అక్కడికి వచ్చి 11:45 వరకు అంటే అరౌండ్ ఒక గంట పైచులకు అనర్గళమైన సబ్జెక్ట్ చెప్తే ఆ వెహికల్ లో నేను వెనకాలే ఉన్నానండి. ధూళిపాల్ నరేంద్ర గారు, అక్కడ ఉండేటటువంటి నాయకులు అందరూ కూడా ఉన్నారు. నేను ఒక పెన్ను పేపర్ తెచ్చి పంట నష్టం గురించి ఆయన ఎలా చెప్తాడు రాసుకుందామంటే కనీసం ఒక 4 పేజీలు పట్టినాయండి. రాసి ఆయన వెనకాల నుంచొని కూడా లేదండి. నేను నుంచొని రాయడం కుదరక కూర్చొని రాసి గంట పైచులకు సబ్జెక్ట్ చెప్పాడండి. ఉత్త మాటలు కాదు. అంటే అంచనా ఎలా వేయాలి పంట నష్టం అనేదా, ఎన్ని వేల హెక్టార్లు నష్టపోయింది, ఎంత ఇస్తే ఆ నష్టాన్ని కవర్ అవుతుంది, మీరు కాదు చెప్పేది, మీరు ఆగండి నాయకులు, అమ్మా నువ్వు రైతు బిడ్డవు కదా, ఇది అమ్మాయికి మైక్ ఇవ్వు అని ఎన్నింటికి తెలుసా అండి, 11:45కి ఒక మహిళకి మైక్ ఇస్తే, అయ్యా 15 ఎకరాలు వేసినాను, 15 ఎకరాలు పంట నష్టం వచ్చింది, పెట్టుబడి ఇంత పెట్టినానయ్యా, స్వామి దానికి తగ్గట్టు చూడండి అయ్యా, మమ్మల్ని ఆదుకోండి అయ్యా అంటూ మైక్ ఇచ్చి అందరితో మాట్లాడిచ్చారు. టైం ఎంతో తెలుసా అండి, 11:45కి శుక్లం తీసుకున్న పరిస్థితి, 52 రోజులు జైల్లో ఉన్న పరిస్థితి, రెస్ట్ తీసుకోవాల్సిన టైం, ప్రభుత్వంలో లేడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, గంట పైచులకు అనర్గళమైన సబ్జెక్ట్ చెప్తే ఇది కదరా నాయకత్వ లక్షణాలు అని కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసిన పరిస్థితి అండి. ఆన్ స్పాట్ లో నేను అక్కడ స్టేజ్ మీద ఉన్నాను. ఆ స్టేజ్ కూడా కాదండి, వెహికల్ మీద ఆయన నుంచొని 1.5 గంటన్నర మాట్లాడినారండి. ఇది నాయకుడి లక్షణం, ఇది ప్రభుత్వం. నేను చెప్పనండి, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా మనం పని చేసేవాడు ఎప్పుడు పని చేస్తాడండి. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారండి, కౌలు రైతులకి చనిపోయిన కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు అప్పుడు మనం ప్రభుత్వంలో లేము, ప్రజలు ఓడిచ్చినారు, నువ్వు ముఖాలకి రంగులు వేసుకున్న డబ్బులు, నువ్వు కష్టం డబ్బులన్నా నీ కుటుంబానికి పెట్టన్నా పార్టీకి పెట్టన్నా అంటే కాదు, ఓడిచ్చిన ప్రజల కోసం అంటూ పైచులకు వైసీపీ వాళ్ళు 30 వంతున్నారండి. 30 వంతు వైసీపీ, 1/2 వంతు పార్టీ వారు, అందరికి కలిపి డబ్బులు ఇచ్చేటప్పుడు కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ, కుటుంబంలో ఒక తండ్రి. రాష్ట్రంలో ఒకటే రజనీ గారు, మనుషులంటే మనుషులు అంతే, వాళ్ళని దురదృష్టవశాత్తు కులాల ప్రాతిపదికన పార్టీల ప్రాతిపదికన విడదీసి చూడడం అనే ఒక దౌర్భాగ్యపు అలవాటు వచ్చేసింది. కానీ అదర్వైజ్ స్టేట్స్మెన్షిప్ లీడర్స్ ఎలా చూస్తారు, చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా, ఆ మాటకు వస్తే ప్రధానమంత్రి, వీళ్ళందరూ ఏంటంటే మనిషిని మనిషిగా చూస్తారు, అలాగే చూడాలి కూడా. అసలు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, అంటే మనుషులు కాదు ఓటర్లు, అది కూడా నా ఓటర్లు అయితేనే నేను డబ్బులు ఇస్తాననే పరిస్థితి అండి. అలాగే కౌలు రైతుల్ని పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్న పరిస్థితి. అప్పట్లో వీళ్ళెవరు ప్రభుత్వంలో లేరండి, కానీ ప్రజల్ని ప్రాణాలుగా, అసలు రైతు కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళమండి. మాకు తెలుసు, మా కుటుంబంలో మా అత్తగారు వీళ్ళందరూ పొలం వేసుకుంటారు, వర్షం వస్తే అందరూ గళ్ళేసుకుని లోపల కూర్చుంటామా, కానీ రైతు అలా కూర్చోడండి. అప్పుడు కాలువకి గాడి తీస్తే నీళ్లు పోతాయేమో, కొన ప్రాణంలోనైనా ప్రాణాన్ని కాపాడాలన్న తపన ఉన్న డాక్టర్ ని చూసినాను. అదే రకంగా పంట నష్టం రాకూడదంటూ కుంభవర్షంలో గొడుగులు కూడా లేకుండా తాటి మట్టలు నెత్తిన పెట్టుకొని వెళ్లి గాడి కొట్టి నీళ్లని పంపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఎంత చిత్తశుద్ధి. రైతు అంటే వెన్నుముక సార్, దేశానికి వెన్నుముక రైతు. ఒక సిపాయి, ఒక రైతుకు మించిన ఇంపార్టెన్స్ ఇంకే నాయకుడికి నేను ఇవ్వలేనండి.
అసలు కుంభవర్షంలో నువ్వు చచ్చిపోతావు పెద్ద ఆయన అంటే ఆగమ్మ గండి కొట్టాలా, లేకపోతే నీళ్ళ పొలంలోంచి కాలువలోకి పడిపోతాయి, పంట మునిగిపోతుందని మా ఊర్లో రైతులందరూ వర్షంలో ఎవరు ఇళ్ళకాడ నిన్న ఉండరు. నిన్న నిన్న ఉదయం చాలాసేపు ఈయన ఏరియల్ సర్వేకి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు కొంతసేపు అధికారులు తటపటాయించారు. సార్ ఇంకా పూర్తిగా వాతావరణం అనుకూలంగా లేదు అంటే, చూడండి అయ్యా నేను బయలుదేరాలి అని, ఎప్పుడో సాయంత్రం దాకా రాదు అనుకున్నది 2 గంటల దాకే వచ్చింది. నిన్న మాకు చర్చ జరిగింది మార్నింగ్ అంతా. అంటే ముందు అక్కడికి వెళ్ళి చూడాలి అసలు ఏం జరిగింది, అప్పటిదాకా మానిటరింగ్ జరిగింది, బట్ ఫీల్డ్లోకి వెళ్ళాలి కదా. సో ఒక బ్రేక్ తీసుకుందాం. యా సాహిబ్ గారు, బ్రేక్ తర్వాత మీరు చెప్పండి ప్రభుత్వం వైపు నుంచి ఎట్లా అంటే పంట నష్టం నివేదిక లేకపోతే అంచనాలు అనేది తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహకారం కూడా అడగాల్సి ఉంటుంది. ఎంత ఏమిటనే అంచనా తేలుతుంది బహుశా 2 రోజుల్లో. ముందు దీని నుంచి అంతా రెస్టరేషన్ పనులు జరుగుతున్నాయి కాబట్టి. బట్ ఏం చేస్తే బాగుంటుంది మాట్లాడదాం బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్.